సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ వివి లక్ష్మీనారాయణ కొత్త రాజకీయ పార్టీని ప్రారంభిస్తూ ఈ రోజున విజయవాడలో ఆయన అధికారికమైనటువంటి ప్రకటన చేశారు. ఒక ప్రెస్ మీట్లో జై భారత్ నేషనల్ పార్టీని స్థాపిస్తున్నట్లుగా, తాను అధ్యక్షుడిగా ఈ పార్టీని స్థాపిస్తున్నామని ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా సాధించడం కోసమే జై భారత్ నేషనల్ పార్టీ ఆవిర్భవించింది అనేటువంటి ఒక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలు ఆంధ్రప్రదేశ్కి విభజన చట్టం ద్వారాగా రావాల్సినటువంటి హక్కులను సాధించడంలోను, విభజన హామీలను సాధించడంలోను, ప్రత్యేక హోదా సాధించడంలో అన్నీ విఫలమయ్యాయి. వాటిని సాధించడం కోసమే జై భారత్ నేషనల్ పార్టీని ఆంధ్రప్రదేశ్లో ప్రారంభిస్తున్నట్లుగా చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రాజకీయ పార్టీ, ఒక పార్టీ ఒక అభివృద్ధి అనేటువంటి పేరుతో ఒక అతిపెద్ద నగరాన్ని నిర్మించటం చేసి ప్రజల అవసరాలను విస్మరించింది, ఆ విధంగా ఫెయిల్ అయింది అని తెలుగుదేశం పార్టీ గురించి ఇండైరెక్ట్గా చెప్పారు. ఇంకొక ప్రభుత్వము ప్రజల అవసరాల పేరుతో సంక్షేమ పథకాలను ఇచ్చి అభివృద్ధిని విస్మరించింది అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్యూర్స్ని గురించి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఫెయిల్యూర్స్ని గురించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున అభివృద్ధి, ప్రజల అవసరాలు రెండిటిని కలిపి ఈ రోజున అందుకు అనుగుణంగా పాలన సాగించడం కోసమే జై భారత్ నేషనల్ పార్టీ భవిష్యత్తులో పనిచేయబోతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆంధ్రప్రదేశ్కి ఏ రాష్ట్రంలో లేనంత 1000 కిలోమీటర్ల సముద్ర తీర ప్రాంతం ఉంది. ఆ తీర ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుంటే ఆ రాష్ట్రంలో ఉండేటువంటి యువత మొత్తానికి కూడా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించుకునేదానికి అది ఉపయోగపడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా, అందుకు అనుగుణంగా తమ పార్టీ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్, భారతదేశము ఈ రోజున వ్యవసాయ ఆధారితమైనటువంటి రాష్ట్రం. ఇది భారతదేశం కూడా వ్యవసాయ ఆధారితమైన రాష్ట్రం. గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను ఏర్పాటు చేయగలిగితే అటు వ్యవసాయ అభివృద్ధికి ఉపయోగపడుతుంది, రైతులకి గిట్టుబాటు ధర వస్తుంది, అక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కూడా గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతాయి. అందుకు అనుగుణంగా తమ పార్టీ పని చేయబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన జై భారత్ నేషనల్ పార్టీ తరఫున తాము పని చేస్తామనేటువంటి విషయాన్ని కూడా చెప్పారు. అదేవిధంగా అనేకమైనటువంటి ప్రతిపాదనలతో తాము ముందుకు వస్తున్నామని, ఇప్పుడు భూటాన్ వంటి దేశము అతి చిన్న దేశము, అక్కడ చాలా ప్రజలు సంతోషంగా ఉన్నారు. కానీ మన ఆంధ్రప్రదేశ్లో మాత్రము ఇక్కడ అశాంతితో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అసలు రేపే ఈరోజు ఎలా గడుస్తుంది అనేటువంటి ఆందోళనలో ఉన్నారు. తమ పార్టీ లక్ష్యం రేపు ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూసేటువంటి సంతోషకరమైనటువంటి వాతావరణం వచ్చేటువంటి పరిస్థితులను మేము ఆంధ్రప్రదేశ్లో కల్పించబోతున్నాము. అలాంటి పాలన తీసుకురావడం కోసమే జై భారత్ నేషనల్ పార్టీ పనిచేస్తుంది అనేటువంటి, మానవ హక్కుల సాధన కోసం కూడా తమ పార్టీ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్పారు. అదేవిధంగా ప్రజలకి ఇక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితి ఉంది. ఒక నాయకుడేమో బ్లాక్ కమాండోల రక్షణలో తిరుగుతున్నారని చంద్రబాబు నాయుడుని ఉద్దేశించి, ఇంకొకళ్ళేమో పరదాల మాటను తిరుగుతున్నారని జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి ఇద్దరిని కూడా ఆయన, రెండు పార్టీలను కూడా విమర్శలు చేశారు. బానిసత్వం అనేది ఉండకూడదు, బానిసత్వం నుంచి విముక్తి కలగాలి. భారతదేశంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటికీ కూడా బానిసత్వం అనేటువంటిది కొనసాగుతుంది. ఆ బానిసత్వం పోయినప్పుడు మాత్రమే మనకు అసలైనటువంటి స్వతంత్రం వస్తుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ వివి లక్ష్మీనారాయణ చెప్పినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కుటుంబ పాలన, వీళ్ళు ఒకళ్ళు ముఖ్యమంత్రి అయిన తర్వాత వాళ్ళ పిల్లలు ఈ రోజున పరిపాలన చేసేటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళేనా, కొన్ని కులాలకు మాత్రమే ఇక్కడ అధికారంలో ఉండేటువంటి హక్కు ఉందా, మిగతా సామాజిక వర్గాలు ఎందుకు అధికారాన్ని చేపట్టకూడదు అనేటువంటి విషయాలు ఎప్పుడైతే అందరూ ఈ చట్ట సభల్లో చట్టాలను చేసేటువంటి స్థితిలోనూ రాజకీయంగా ఎదుగుదల, రాజకీయ ప్రవేశము లేకపోతే వాళ్ళు అభివృద్ధిలో వెనకబడి ఉండేటానికి అవకాశం ఉంటుంది. అందుకని జై భారత్ నేషనల్ పార్టీ ద్వారాగా అన్ని వర్గాలకి, యువతతో పాటు అందరికీ, మహిళలకి అందరికి కూడా సమన్యాయం కల్పించేటువంటి విధంగా, సమంగా అవకాశాలు కల్పించేటువంటి విధంగా తమ పార్టీ ముందుకు వెళ్ళబోతుంది అనేటువంటి విషయాన్ని కూడా వివి లక్ష్మీనారాయణ
ప్రకటించారు. అర్ధరాత్రి ఆలోచన పేరుతో కొంతమందితో ఆయన సమావేశం అయిన తర్వాత విజయవాడలో ఈ రోజున ఈ విధమైనటువంటి పార్టీ ప్రకటన చేసినటువంటి పరిస్థితి ఉంది. భవిష్యత్తులో ఆ పార్టీ రానున్నటువంటి ఎన్నికల్లో ఎలాగో వాళ్ళు పోటీ చేస్తారు. పోటీ చేసేటువంటి విషయంలో ఏ విధంగా వాళ్ళు వ్యవహరిస్తారు, ఎవరికి అనుకూలం ఎవరికి వ్యతిరేకం అనేటువంటి విషయాలు భవిష్యత్తులో తేలేటువంటి అంశాలు. ఇప్పటికైతే మాత్రం రాష్ట్రంలో ఉండేటువంటి అన్ని రాజకీయ పార్టీలు అన్ని విషయాల్లో కూడా ఫెయిల్ అవుతూ వస్తున్నాయి. అందుకు భిన్నమైనటువంటి ప్రజా రాజకీయం ప్రజా ప్రభుత్వం తెచ్చేటువంటి విధంగా తమ పాలన ఉండబోతుంది. ప్రజలకు రక్షణ కల్పించేటువంటి పూర్తి స్థాయి రక్షణ ఉండేటువంటి విధంగా అలాంటి చట్టాలను తీసుకొచ్చేటువంటి విధంగా కూడా తమ జై భీమ్ భారత్ నేషనల్ పార్టీ పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని వివి లక్ష్మీనారాయణ చెప్పారు. ఆయనతో కలిసి ఎవరు ప్రయాణించబోతున్నారు, వాళ్ళ మేనిఫెస్టో ఎలా ఉండబోతుంది, ఎన్నికల్లో ఏ విధంగా ముందుకెళ్ళబోతున్నారు అనేటువంటి విషయాలని భవిష్యత్తులో తెలిసేదానికి అవకాశం అయితే ఉంటుంది.